ఈము ఎల్బాలోకి వచ్చాడు. దాంతో స్టార్క్ చాలా డేంజర్ సిచ్యువేషన్లో ఉన్నారు. కానీ ఎల్బాలో కింగ్ లేనందుకు ఈముకి ఏం బాధగా లేదు. ఎందుకంటే ఈము వచ్చి ఎల్బాలోని స్ట్రాంగెస్ట్ జెన్స్ అయిన డోరియా అండ్ బ్రాగిని ఆల్రెడీ కంట్రోల్లోకి తీసుకున్నాడు. ఇప్పుడు ఈము వాళ్ళని యూజ్ చేసుకొని ఈ ఎల్బాని అండ్ జేన్స్ని వారిలో యూజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. కానీ డోరీ ఈముని చూసి అస్సలు భయపడకుండా ఈముని క్రచ్ చేయాలని అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. ఇక బ్రాగి అండ్ మిగతా జేన్స్ అంతా పిల్లలని సేవ్ చేయడానికి అక్కడ నుంచి పిల్లల్ని తీసుకొని పారిపోతూ ఉంటారు. కానీ ఈము మాత్రం చాలా కామ్గా ఉంటాడు. ఇక్కడ డోరియా అండ్ బ్రాగి బౌంటీ వచ్చి 1.8 బిలియన్ బేరీస్, ఇద్దరిది కలిపితే 3.6 బిలియన్ బేరీస్. బట్ ఇక్కడ ఈము యొక్క ఆరా వచ్చి చాలా మ్యాసివ్గా ఉంది. ఎలా అయితే ప్రశాంత్ సెల్లర్ మూవీలో ప్రభాస్ ప్రజెన్స్తోనే సీన్ని ఎలివేట్ చేశాడు, సేమ్ అలానే ఈము కూడా తన ప్రజెన్స్తోనే సీన్ని డామినేట్ చేశాడు. తర్వాత బ్లాక్ లవర్లోని నైట్స్ ఎలా అయితే గ్రెమరీని యూజ్ చేశారు, అలా ఈము కూడా ఒక మ్యాజిక్ బుక్ని యూజ్ చేసి అందులో నుంచి ఒక త్రిశూలం లాంటిది అండ్ షాట్ గన్ని పుల్ చేశాడు. ఆ తర్వాత ఈము బ్రాగితో నువ్వు జెరుల్ని కిల్ చేసి ఈ ఎల్బాకి కింగ్ అవ్వమని చెప్తాడు. బట్ దాన్ని తను యాక్సెప్ట్ చేయడు. దాంతో తన దగ్గర ఉన్న షాట్ గన్తో బ్రోగి చేతిని షూట్ చేసి బ్లో చేస్తాడు. దాంతో 1 సెకండ్లోనే బ్రాగిస్ హ్యాండ్ మనీ కట్ చేయ వరకు కట్ అయిపోతుంది. అది చూసి పక్కనే ఉన్న జేన్స్ వాళ్ళ కెప్టెన్ని సేవ్ చేయడం కోసం ఈముని అటాక్ చేయాలని చూస్తారు. అయితే అప్పుడే ఈము తన గాడ్లైక్ పవర్స్ని యాక్టివేట్ చేసి నీ లైఫ్ని త్యాగించే, అప్పుడు నిన్ను ఎవరు డిఫీట్ చేయలేరు, నీకు ఇమ్మోర్టాలిటీ బాడీ వస్తుంది, అలాగే నీ స్ట్రెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుందని చెప్తాడు. సింపుల్గా చెప్పాలంటే ఈము ఒక పవర్స్ని యూజ్ చేసి మనిషి యొక్క లైఫ్ స్పాన్ని డిక్రీజ్ చేసి అతనికి ఇమ్మోర్టాలిటీ బాడీని అండ్ మాన్స్టర్ లాంటి పవర్స్ని ఇస్తుంది. ఇప్పుడు అతను బ్రాగి చేతిని కట్ చేసి దాన్ని ఒక బ్లడ్ సాక్రిఫైస్ లాగా వాడినట్టు అనిపిస్తుంది. ఇక తన హ్యాండ్ లాస్ అవడంతో ఈము బ్రాగిని ఒక డీమన్ సర్కిల్లోకి లాగేసి తన బాడీతో డీమన్ కాంట్రాక్ట్ని కంప్లీట్ చేయగలిగాడు. ఇప్పటి వరకు మనం గోరోసాలి డీమన్ యొక్క ఫామ్లోకి మారడం, హోలీ నైట్స్కి ఇమ్మోర్టాలిటీ రావడం చూసాము. ఇవన్నీ ఈము తన పవర్స్ని అదర్తో షేర్ చేసుకోవడం వల్ల జరిగింది. ఇక్కడ ఈము పవర్స్ వచ్చి ఒక డెవిల్ కాంట్రాక్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. గోరోసా అండ్ హోలీ నైట్స్ లాంటి వాళ్ళు ఈ పవర్స్ని యాక్సెప్ట్ చేశారు. బట్ బ్రాగిని ఫోర్స్ చేసి డీమన్ సర్కిల్లోకి పుల్ చేశారు. దాంతో అతను ట్రాన్స్ఫర్మేషన్ అయ్యి ఒక డీమన్ జెయింట్ లాగా తిరిగి వచ్చేసాడు. ఈ పవర్ వచ్చి డోమి రివర్స్. ఇది ఒక లాటిన్ వర్డ్ మామ, దాని మీనింగ్ వచ్చి రిటర్న్ టు హోమ్. ఇది ఒక ఇంటెన్స్ ట్రాన్స్ఫర్మేషన్. ఇది మనుషుల లేదా జేన్స్లో ఉన్న డార్క్ ఎమోషన్స్ని అవేకెన్ చేస్తుంది. బ్రాగిలో ప్రైడ్ అనే ఎమోషన్ ఉంది. ఎందుకంటే డారియా అండ్ బ్రాగి బ్యాటిల్ వచ్చి కంటిన్యూస్గా డ్రా అవుతూనే ఉంది. ఆ ఎమోషన్స్తో బ్రాగి విల్ పవర్ని సర్పా చేసి తనలో ఉన్న డీమన్ని బయటికి తీశాడు. ఇక బ్రాగి డీమన్గా మారిన తర్వాత అతను మొదటిగా మాట్లాడేది కూడా వారియర్స్ ఒక ప్రైడ్ గురించి. ఆ తర్వాత ఈము వచ్చి డారియాని అండ్ అక్కడ ఉన్న జెయిన్స్ని కూడా కట్ చేశాడు. దాంతో వాళ్ళందరూ కూడా డీమన్ సర్కిల్లోకి దిగి మాన్స్టర్స్గా బయటికి తిరిగి వస్తారు. అలాగే వాళ్ళ బాడీ సైజ్ కూడా లోకి 6 ఓర్స్ ఉన్నారు కదా, వాళ్ళ హైట్కి ఇంక్రీజ్ అయిపోతారు. అయితే ఈము ఎల్బాని కంప్లీట్గా కంట్రోల్ చేయాలని ఎందుకు ట్రై చేస్తున్నాడో ఇప్పుడు అర్థమవుతుంది. ఎల్బాలో ఉన్న జెయిన్స్ని డీమన్ లాగా మార్చి వాళ్ళని ఆర్మీలో యూజ్ చేయాలని ఈము గోల్. ఇలా థిల్లర్ బర్కాక్లో జరగడం మనం ఆల్రెడీ చూసాము. గెకో మరి ఒక డీమన్ ఓర్స్ని యూజ్ చేసి లూఫీని డిఫీట్ చేయాలని చూశాడు. బట్ లూఫీ దాన్ని డిఫీట్ చేశాడు. అయితే డీమన్ ఫామ్లో జెయిన్స్ ఎంత పవర్ఫుల్గా ఉంటారో చూసి వాళ్ళని వార్లో యూజ్ చేయాలని ఈము ఐడియా. అదే వార్లో కీ పార్ట్ అని తెలుస్తుంది. కానీ ఈ ట్రాన్స్ఫర్మేషన్కి లిమిట్ ఉండొచ్చు. వాళ్ళ పర్మిషన్ లేకుండా, అంటే ఈము డీల్ని యాక్సెప్ట్ చేయకపోతే ఈము వాళ్ళని డీమన్ లాగా మార్చడం కష్టం. అందుకే ఈము కిడ్స్ని ఆషస్గా తీసుకోవాలని చూస్తున్నాడు. సో దాంతో గోరోసా ఎలా అయితే యాక్సెప్ట్ చేశారో అలా జెయిన్స్ ఫియర్లో ఉన్నప్పుడు లేదా ఎమోషనల్ ప్రెషర్లో ఉన్నప్పుడు ఆ డీల్ని యాక్సెప్ట్ చేయడానికి రెడీ అవుతారు. గోరోసా ఆర్ హోలీ నైట్స్ కేసులో వాళ్ళు ఈము పవర్స్లో కొన్ని పవర్స్ను మాత్రమే యూజ్ చేస్తున్నారు. కానీ గున్కో కేసులో డిఫరెంట్. తనకి ఇమ్మోర్టాలిటీ బాడీనే కాదు, తన ఈముకి ఫుల్ వెజల్గా మారిపోయింది. దాని మీనింగ్ ఏంటంటే ఈము డైరెక్ట్గా ఆమె బాడీలోకి వెళ్ళి తన ఫుల్ పవర్స్ని యూజ్ చేయగలడు. దానికి రీజన్ వచ్చి గున్కొని చైల్డ్హుడ్ నుంచి ట్రైన్ చేయడము, బ్రెయిన్ వాష్ చేయడం చేశారు. ఇక్కడ ఈము వేజల్గా యూజ్ చేసుకోవాలంటే పిల్లలు చిన్న ఏజ్ నుంచే కంట్రోల్లో ఉండడం చాలా ఇంపార్టెంట్. అందుకే వరల్డ్ గవర్నమెంట్కి చాలా మంది చిల్డ్రన్స్ అవసరము. లైక్ జిన్ని, కూమా, ఇవాంక ఇలా ఎవరినైతే స్లేవ్స్గా చేసుకున్నారో ఇదంతా వాళ్ళ ప్లాన్లో ఒక భాగము. ఎవరైతే ఎక్స్పెరిమెంట్లో సర్వ్ అవుతారో వాళ్ళు ఈము వేజల్గా మారిపోతారు. సేమ్ నరుటో సిరీస్లో సాస్కేని ఒరోచిమారో కర్స్మాతో ఇంప్లిమెంట్ చేస్తాడు కదా, అలా ఈము కూడా వేజల్ని యూజ్ చేస్తాడు. ఈ వేజల్లో ఏం కనిపిస్తుందంటే డబుల్ ఐరిస్ ఐస్. ఆ ఐస్ మీనింగ్ వచ్చి వాళ్ళలో మల్టిపుల్ పర్సనాలిటీస్ లేదా సోల్స్ ఉన్నాయని మీనింగ్. సో గున్కో అండ్ ఎవరైతే అలాంటి ఐస్ని కలిగి ఉన్నారో వాళ్ళు ఈము వేజల్ అని అర్థమవుతుంది. మేబీ మిహా కూడా ఒక టైంలో ఈమె ఎక్స్పెరిమెంట్స్కి విక్టిమ్ అయి ఉండొచ్చు. బట్ కింగ్ అరాలినా అండ్ అదర్ జెన్స్ ఈమె కంట్రోల్లోకి తీసుకోవడం వల్లే లోకితో ఫైట్ చేసి మేబీ అటాక్ చేయడానికి ట్రై చేశాడేమో. దాంతో లోకి తిరిగి ఫైట్ చేసి వాళ్ళని చంపేసి ఉంటాడు. కానీ ఇక్కడ ట్రూత్ ఏంటంటే తను రాంగ్ ఏమీ చేయలేదు. ఆ మాన్స్టర్స్ నుంచి లోకి ఎల్బాని సేవ్ చేశాడు. సో ఇక్కడ లోకి ఇన్నోసెన్స్ అని తెలుస్తుంది. అలాగే జేమ్స్ కూడా ఇది అండర్స్టాండ్ చేసుకుంటారు. ఫైనల్గా లోకి అండ్ లూఫీ కలిసి ఎల్బాని సేవ్ చేస్తారు. ఇక తర్వాత లోకి వచ్చి ఎల్బాని కింగ్ అవుతాడు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి మామ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మా ఛానల్కి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ మరిన్ని anime వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.
బొరుటో జోరాతో సింగిల్గా ఫైట్ చేయాలని డిసైడ్ చేసుకున్నాడు. ఇప్పుడు బొరుటో ఒంటరిగా జోరాతో ఫైట్ చేస్తున్నాడు. అయితే ఆ ఫైట్లో బొరుటో ఇంజూర్ అయ్యి చాలా వీక్గా అయిపోయాడు. ఆ ఫైట్లో జోరా ఆరని అస్సలు మ్యాచ్ చేయలేకపోయాడు. అండ్ తన అపోనెంట్ వచ్చి కరెంట్ షినోబి వరల్డ్లోనే మోస్ట్ డేంజరస్ ఎనిమీ, అది బొరుటోకి కూడా తెలుసు. అలాగే తన ప్రతి ప్లాన్, స్ట్రాటజీ, స్ట్రాంగెస్ట్ జుట్స్ అయిన ఉచియికో కూడా తన మీద వర్క్ అవ్వలేదు. దానివల్ల జోరాతో ఫైట్ చేయలేక ఒక పిరికివాణిలాగా అయిపోయాడు. అయితే జోరా ఆ ఫైట్ ని ఇంకా సీరియస్ గా తీసుకోలేదు. అది స్ట్రెంత్ లో మాత్రమే కాదు, ఒక గాడ్ లాగా పేషెన్స్ తో, చాలా కామ్ గా, క్యాల్కులేటెడ్ మూవ్స్ తో, ఫుల్ కంట్రోల్ తో బొరుటోని హంట్ చేస్తున్నాడు. ఇప్పుడు బొరుటో దగ్గర ఒక లాస్ట్ ఆప్షన్ మాత్రమే ఉంది. ఈ ఫైట్ లో బొరుటో సర్వ్ అయ్యాలంటే మొమోషికి కర్మ పవర్స్ ను యూజ్ చేయడం చాలా అవసరం. నెక్స్ట్ చాప్టర్ 23లో మొమోషికి పవర్స్ ను యూజ్ చేయడం తప్ప ఇంకో ఆప్షన్ లేదు. బట్ అలా చేయడం బొరుటోకి చాలా రిస్కీ. కానీ ఒకసారి ఆ పవర్స్ ని యూజ్ చేస్తే బొరుటో తన లైఫ్ నే కాదు, సోల్ ని కూడా లాస్ అవ్వచ్చు. బొరుటో లాస్ట్ చాప్టర్ లో తన ఫ్రెండ్స్ డేంజర్ లో ఉన్నారని తెలుసుకొని బొరుటో జోరాతో సోలోగా ఫైట్ చేయాలని చూస్ చేసుకున్నాడు. అలా చేస్తే వాళ్ళ ఫ్రెండ్స్ జోరా నుంచి ఎస్కేప్ అవడానికి ఛాన్స్ ఉంటుందని చేస్తాడు. బట్ ఇక్కడ బొరుటో జోరా చాలా డేంజర్ అని తెలిసి కూడా ఒక ఫులిష్ డెసిషన్ ని తీసుకున్నాడు. ఇది ఒక బోల్డ్ అండ్ బ్రేవ్ మూమెంట్. బట్ అలానే చాలా రిస్కీ కూడా. బికాస్ జోరా కోడ్ అండ్ మొమోషికి లాగా కాదు మామ, తను కంప్లీట్లీ డిఫరెంట్ పర్సన్. ఇక్కడ జోరా వచ్చి జస్ట్ నార్మల్ విలన్ కాదు, తన డెంటల్స్ నుంచి ఫామ్ అయిన ఒక పవర్ఫుల్ సింజు. తనలో కోడ్ చక్ర కూడా ఉంది. అలాగే షీబా యొక్క డివైన్ సెల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ షింజూస్ కి బొరుటో ఒక థ్రెట్ అని బిలీవ్ చేస్తున్నాడు. ఇక్కడ బొరుటో తన వీక్నెస్ అయితే తనని చంపగలడు. అందుకే బొరుటో మూవ్స్ ని కేర్ఫుల్ గా వాచ్ చేస్తున్నాడు. అండ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే జోరా బొరుటోతో ఫైట్ లో సీరియస్ గా కూడా ఫైట్ చేయడం లేదు. అయితే బొరుటో మాత్రం తన దగ్గర ఉన్న పవర్ఫుల్ అబిలిటీస్ ని యూజ్ చేసి జోరాతో ఫైట్ లో 5 మినిట్స్ కూడా జోరాని హోల్డ్ చేయలేకపోయాడు. ఎగ్జాంపుల్, ఫ్లయింగ్ రైజన్ జూట్సుతో టెలిపోర్ట్ అవ్వడము, స్నీక్ అటాక్స్ అండ్ కాసిన్ కోజీ నుంచి నేర్చుకున్న ప్రతి టెక్నిక్ ని కూడా యూజ్ చేశాడు. బట్ రిజల్ట్స్ ఏం మారలేదు మామ. అండ్ ఉజీవిక రసంగాన్ని కూడా చాలా ఈజీగా స్టాప్ చేశాడు. ముందు చాప్టర్ లో కాసిన్ కోజీ చెప్పినట్టు బొరుటో ఫెయిల్ అవుతూనే వచ్చాడు. బట్ ఇక్కడ ప్రాబ్లం టెక్నిక్స్ లో కాదు మామ, బొరుటోలో ఉంది. తను మాస్టర్ చేసిన ప్రతి టెక్నిక్ ని కంప్లీట్ గా నేర్చుకోలేదని చాప్టర్ 22లో కాసిన్ కోజీ రివీల్ చేయడం చూసాము. మీటర్ లెవెల్లో టెలిపోర్ట్ అవ్వడము బొరుటోకి ఇంకా రాలేదు. బొరుటో ఇక్కడ థింక్ చేసి ఆ తర్వాత నెక్స్ట్ మూవ్ వేయాలి. బట్ బొరుటోకి ఫ్లాస్ ఉన్నాయని కాసిన్ కోజీ ఆల్రెడీ చెప్పాడు. నీ ఆల్టర్నేట్ వర్షన్స్ కి కొన్ని టెక్నిక్స్ నేర్చుకోవడానికి 6 years పట్టింది. నువ్వు సేమ్ టెక్నిక్స్ ని బ్యాటిల్ ఫీల్డ్ లో యూజ్ చేయడానికి ట్రై చేస్తున్నావు. బట్ జోరా లాంటి ఎనిమితో ఫైట్ చేయడం అంటే నువ్వు 6 seconds కూడా అతన్ని హోల్డ్ చేయలేవు. అందుకే జోరాతో ఫైట్ చేద్దని చెప్తాడు. అండ్ లాస్ట్ చాప్టర్ లో కాసిన్ కోజీ చెప్పిందే నిజమైంది. ఇక్కడ బొరుటో జీనియస్ కాబట్టి టెక్నిక్స్ ని ఫాస్ట్ గా నేర్చుకున్నాడు. అయితే అంత ఫాస్ట్ గా నేర్చుకోవడం వల్ల డీప్ అండర్స్టాండింగ్ అండ్ బేసిక్స్ మిస్ అయ్యాయి. ఈవెన్ సాస్కే కూడా నీ జూసెస్ ని కంప్లీట్ గా మాస్టర్ చేయాలని లాస్ట్ టైం చెప్పాడు. సో నరుటో లాగా బొరుటో జూసెస్ ని ఎక్కువగా ప్రాక్టీస్ చేయకుండా ఫాస్ట్ గా నేర్చుకుంటే అలవాటు ఉంది. ఆ వీక్నెస్ ఇప్పటికీ కూడా ఉంది మామ. యాక్చువల్లీ బొరుటో దగ్గర ఎక్కువ టెక్నిక్స్ ఉండడం వల్ల తనకి కర్స్ లాగా అయిపోయింది. ఎవరి న్యూ జూట్సుకి హెవీ కాన్సన్ట్రేషన్ అలాగే కంట్రోల్ కావాలి. జోరా లాంటి స్ట్రాంగెస్ట్ అపోనెంట్ ని ఫేస్ చేస్తున్నప్పుడు ఒక స్మాల్ మిస్టేక్ కూడా తన చావుకి దారి తీస్తుంది.